వీకెండ్ వచ్చిందంటే సంక్రాంతికి వస్తున్నాం అంటే వెంకీ మామ సినిమాకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆ రేంజ్లో రికార్డులు బద్దలు కొడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు వెంకీ మామ గారి ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడో నాకు తెలిసి 2000 సంవత్సరంలో కలిసుందాం రాతో పోబిచ్చారనమాట ఇండస్ట్రీని. అంటే ఒకసారి వెంకీ మామ ఫ్యామిలీ సినిమా తీసి హిట్ కొడితే ఎట్లా ఉంటుంది అనేది అంతకుముందు చంటి సినిమాతో ప్రూవ్ చేశారు, ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ తర్వాత కలిసి ఉందాం రా అనే సినిమాతో మొత్తం పెద్ద పెద్ద హీరోలందరినీ మడతేసి కొట్టారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి అంటే దగ్గర దగ్గర 24 years 25 years తర్వాత మళ్ళీ ఎక్కడో వెంకీ మామ పని అయిపోయింది రా అనుకునే వాళ్ళకి ఇంకా అవ్వలేదని చూపిస్తూ మధ్యలో తులసి సినిమా కూడా ఉంది. బట్ అది ఇండస్ట్రీ రికార్డ్ కాలేకపోయింది. మంచి రికార్డులు పెట్టింది కానీ ఇండస్ట్రీ రికార్డ్ కాలేకపోయింది. సో మధ్యలో వాళ్ళకే పోటీ, టైర్ 1 హీరోలందరికీ పోటీలో వెంకీ మామ సినిమా తులసి సూపర్ హిట్ అయినా కూడా అది కొద్దిగా ఎక్కడో కలెక్షన్లు టాప్ రేంజ్కి వెళ్ళలేకపోయింది కానీ టాప్ 5 అప్పటికి ఉన్న రేంజ్లో మంచి లిస్ట్లో ఉంది అనమాట. థియేటర్స్ కూడా అప్పటికి 225 థియేటర్స్లో 100 days రికార్డు ఉంది, దానికి 50 days రికార్డు. సో అట్లా ఆ రకంగా తులసికి కూడా రికార్డులు ఉన్నాయి. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మధ్యలో ఏదో కొడుతున్నారు, ఫ్లోలో వెళ్తున్నారు, ఆడుతున్నాయి. కానీ వెంకీ మామ మార్క్ ఇది కాదురా అని చాలామంది ఏదో డౌన్ అయిపోయారు అనమాట ఫ్యాన్స్ అందరూ కూడా. మరి ఇప్పుడు ఇది వెంకీ మామ రేంజ్ అని ప్రూవ్ చేసుకునేటట్టు ఒక్క నార్మల్ ఫ్యామిలీ అంటే కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఇండస్ట్రీ హిట్ కూడా చూపించారనమాట. సో సీనియర్ హీరోలు ఎవరికి లేని ఒక రికార్డుని అయితే అరుదైన రికార్డుని ఆయన ఖాతాలో వేసుకున్నారు. 250 crore గ్రాసర్ దాటించుకున్నారు. అట్లానే వీకెండ్కి ఏదైతే రాజమౌళి గారి మూవీస్ ఉన్నాయో, RRR కానీ, బాహుబలి 2 కానీ, వీటన్నిటిని కూడా పుష్ప 2 కానీ ఏదున్నా వాటన్నిటిని అంటే సండే రికార్డు వచ్చింది అంటే వెంకీ మామకు రికార్డు పెడుతున్నాడు. అంత హెవీ ఫ్లోస్ వస్తున్నాయి అనమాట థియేటర్స్కి. సో ఖచ్చితంగా అన్ని కోట్లు. ఇప్పుడు మొన్న సండే కూడా, రీసెంట్ సండే కూడా 6 crores ఏమో వచ్చింది. దానికి ముందు హైయెస్ట్ RRR 4 crore ఏమో ఉంది, 4.5 crore. సో 1.5 crore మార్జిన్తో కొట్టారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంతకుముందు ఇలాంటి ఒక అరుదైన రికార్డు ప్రతిరోజు పండగ సినిమాకి వచ్చింది. 13వ రోజు ఏదైతే ఉందో ఆ రోజు హైయెస్ట్ కలెక్షన్ తెచ్చుకుంది అనమాట. అది న్యూ ఇయర్ రోజు అవడం వల్ల. సో మళ్ళీ దాని తర్వాత అటు బాహుబలి కానీ, ఇటు RRR కానీ ఉన్నాయి ఏదో ఒక దశలో. మరి అదే 13వ రోజు సండే రావడం కూడా ఇప్పుడు వెంకీ మామ అనేవాడు టాప్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సో 2 weekends నాన్ స్టాప్ బ్యాటింగ్ చేశాడని చెప్పొచ్చు. సో మరి ఇంకా నెక్స్ట్ కూడా ఈ వీకెండ్ కూడా మూవీస్ ఏం లేవు కాబట్టి ఈ వీకెండ్ దాకా కూడా ఈ సినిమా జోరు చూపించే విధం అయితే కనబడుతుంది. సో నార్మల్ డేస్లో కూడా ఫ్యామిలీస్ అందరూ ఈవినింగ్ ఫస్ట్ షోకి, సెకండ్ షోకి ఎగబడి వెళ్తున్నారు. సో ఇంకా చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు సినిమాలకి మానేసిన వాళ్ళు కూడా మళ్ళీ వెంకటేష్ సినిమా బాగుందంట ఉన్న ఆ మౌత్ టాక్ ఏదైతే ఉందో దాంతో జనాలందరూ కూడా సినిమా థియేటర్లకు పైన అయ్యారని చెప్పొచ్చు. సో అందరూ కూడా చాలా మంది పోస్టులు కూడా పెడుతున్నారు. చాలా రోజుల తర్వాత మా తల్లిదండ్రుల మొహంలో నవ్వు చూస్తున్నాం, అది వెంకీ మామ గారే కారణం అని చెప్పి. కామెడీ సినిమా చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. సో మరి ఇది వెంకటేష్ పొటెన్షియల్ అని చెప్పకనే చెప్పారు. సో ఆల్రెడీ అక్కడ చిరంజీవి గారు పెద్ద పెద్ద రికార్డులు పెట్టి ఆయన మాసెస్ని పల్స్ తీసుకొస్తుంటే, మరి అటు బాలకృష్ణ గారు టాప్ ఫామ్లో ఉంటుంటే, ఇటు వెంకటేష్ గారు సింపుల్గా జస్ట్ 4 నవ్వులు పూయించి సినిమాని అయితే ఇండస్ట్రీ రికార్డుకి తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు. సో మరి అది అటు డైరెక్టర్ గారు అనిల్ రావుపూడి గారు క్యాపబిలిటీ అని చెప్పచ్చు, ఇటు వెంకటేష్ గారు మెయింటెనెన్స్ కానీ, ఆయనకున్న టైమింగ్ కానీ, ఆయన పట్టుదలతో చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్. ఎందుకంటే ఆయన ఎప్పుడు అదే చెప్తారు, నేను సక్సెస్లా, ఇండస్ట్రీ రికార్డులా, వీటి గురించి నేను ఏనాడు పాకులాడను, వస్తే అదే మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. మనం మన పని చేసుకుంటూ డైరెక్టర్లు చెప్పారా మనం చేసుకున్నామా, మన వంతు మనం ఎంత ఇవ్వగలం ఇచ్చామా అని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అలాగే నేను చేస్తూ ఉంటాను. సో ఈ రోజు ఒక మంచి సక్సెస్ వచ్చింది, నేను దీనికి ఎగిరిపోను, రేపు ఒకవేళ సినిమా ఏదైనా ఫెయిల్ అయినా నేను బాధపడినని కూడా క్లారిటీ ఇచ్చారనమాట. సో మరి ఈ సక్సెస్ని ఖచ్చితంగా అటు వెంకటేష్ గారు, ఆయన ఫ్యాన్స్ కానీ, ఆయన ఫ్యామిలీ కానీ అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో మరి ఈ సినిమా ఈ వీకెండ్కి కూడా చూసుకుంటే 300 crore లిస్టులో కూడా వెళ్ళిపోయేస్తుంది అనమాట. సో మరి వెంకటేష్ గారు 300 crore అనేది అది ఇప్పుడులో చాలా మంది యంగ్ హీరోస్ కూడా ఒక అన్ఇమాజినబుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. మరి చూద్దాం ఇది ఎక్కడ దాకా వెళ్ళి బ్రేక్ అవుతుందో.